ఎందుకంటే కాలనీ నుంచో బస్తీల నుంచో ప్రజలు వస్తారు, ఎమర్జెన్సీ వర్క్స్ ఉంటాయి. అయ్యో ఈరోజు ఈ నాలా కుంగిపోయింది, ఇమీడియట్గా చేయాల్సిందే అంటే వెంటనే చేసే పరిస్థితి ఇప్పుడు లేదు. ఆ అధికారం మేము కోల్పోయినాం ఇప్పుడు. అదేవిధంగా ఒక కాంట్రాక్టర్ నాణ్యత లేని పనులు చేసినప్పుడు వాడిని దండించి వాడికి బిల్లులో ఏదో రకంగా పెనాల్టీ వేసేయడానికి మాకు అవకాశం లేకుండా ఆ అధికారాన్ని వాళ్ళు తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు అన్నీ కూడా వాళ్ళ డిపార్ట్మెంట్స్ జిహెచ్ఎంసీలో మొత్తం ఏవైతున్నాయో మున్సిపల్ చట్టంలో జిహెచ్ఎంసీ అంతా కూడా నిర్వీర్యం చేస్తూ ఒక అప్పట్లోనే డిఆర్ఎఫ్ అని చెప్పి డిజాస్టర్ రెస్పాన్స్ బోర్డ్స్ అని ఒకటి పెట్టుకోవడం జరిగింది. ఆ అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ అవన్నీ కూడా రెవెన్యూ కలెక్షన్ అక్కడ తీసుకున్నాడు. శానిటేషన్ అంటే ఒక ప్రైవేట్ రామ్కి అనే సంస్థకి అప్పనంగా అప్పచెప్పడం జరిగింది. చెత్త మొత్తం కూడా రామ్కి సేకరిస్తుంది, సెకండరీ లెవెల్ కలెక్షన్ అంతా కూడా. అట్లా అయినప్పుడు అంతకుముందు సివరేజ్ బోర్డు కూడా జిహెచ్ఎంసీ మెయింటైన్ చేసేది. మరి మేము గెలిచిన వెంటనే ఆ సివరేజ్ బోర్డు కూడా వాటర్ వర్క్స్కి అప్పచెప్పడం జరిగింది.